సర్టెన్లీ రోబోటిక్ తోటి ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి యాక్యురసీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు ఎగ్జిస్టెన్స్లోకి, ఈ టెక్నాలజీ ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే యూ హ్యావ్ టు థింక్. దానికి ముందర మనం చేసే మాన్యువల్ టెక్నిక్స్లో అసెస్మెంట్ అంతా ఓన్లీ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ తోటి లెగ్ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఎంత స్టెబిలిటీ ఉంది, లెగ్ బెండ్ అయినప్పుడు ఎంత స్టెబిలిటీగా ఉంది అని నేను చెక్ చేస్తాను. ఆ బోన్ కటింగ్ కూడా కటింగ్ జిగ్స్ ఉంటాయి, అది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బోన్ కట్స్ ఉంటాయి. సో ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బోన్ కట్ చేస్తాం. అదే రోబోటిక్ అనుకోండి, అది తీయాల్సిన బోన్ కట్ సేమ్ ఉండదు, అందులో కొన్ని చేంజెస్ వస్తాయి. ఓవరాల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంప్లాంట్ థిక్నెస్ ఎంత ఉంటుందో అంత బోన్ తీసేస్తాం. ఈ ఇంప్లాంట్ 9 mm థిక్నెస్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్లో. ఆ 9 mm ఆఫ్ బోన్ తీసేసి సేమ్ ఫిక్స్ చేస్తాం. అదే మనం మాన్యువల్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ కట్ అవ్వచ్చు అండ్ అలైన్మెంట్లో కొంచెం తేడా రావచ్చు. అండ్ మాన్యువల్లో ఇట్ ఈస్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్తో నేను చెక్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మార్కర్స్ ఉంటాయి కాబట్టి ట్రాకర్స్ ఉంటాయి. ఆ ట్రాకర్స్ తోటి ఐ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఎంతవరకు నేను బోన్ కట్ చేశాను, కట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా. దాని తర్వాత ట్రయల్ ఇంప్లాంట్స్ అని పెడతాం. అది పెట్టి అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అండ్ దాని తర్వాత స్టెబిలిటీ ఎలా ఉంది, ఎంతవరకు జాయింట్ స్టేబుల్గా ఉంది, అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ ఇంప్లాంట్ ఫిక్స్ చేశాక ద ఫైనల్ చెక్ చేస్తాం. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ ద రోబోటిక్. ఇమీడియట్లీ వీ క్యాన్ వెరిఫై జాయింట్ అలైన్మెంట్ మేము అనుకున్నంత వచ్చిందా. నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 degrees ఆఫ్ బెండ్ కావాలని కట్ చేశాను. డిడ్ ఐ గెట్ దట్ 3 degrees ఆర్ +or-2 degrees ఈజ్ నాట్ ఏ ఇష్యూ, ఆర్ ఈవెన్ ఎక్కువ కట్ అయిందా, అప్పుడు ఐ కెన్ రీఅడ్జస్ట్ ఇమీడియట్లీ. అదే మాన్యువల్ చేశాను అనుకోండి, దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ మీ టు రీఅడ్జస్ట్. సో దోస్ ఆర్ ద థింగ్స్, యాక్యురసీ ఆఫ్ ద ఇంప్లాంటేషన్, అలైన్మెంట్ కానీ, దెన్ స్టెబిలిటీ ఆఫ్ ద జాయింట్ కానీ, ఇవన్నీ మనం ఇమ్మీడియట్లీ అసెస్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ గుడ్ బెనిఫిట్ ఆఫ్ ద రోబోటిక్ సర్జరీ.